వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే అభ్యర్థుల మార్పు చేర్పులు 27 నియోజకవర్గాల్లో ఇది 27కి సంబంధించిన ఒక లిస్టు 11కి సంబంధించిన ఒక లిస్టు రావటం. ఇందులో ఇద్దరు రెబల్స్గా వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. ఒకళ్ళు కాపు రామచంద్రారెడ్డి, రెండు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీ వైపుకి పోలేదు. తెలుగుదేశం అనుకూల పత్రికలు ఎంత హైలైట్ చేసినా కూడా ఫస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెలుగుదేశానికి రాబోతున్నారు. ఆయన పార్థసారథి, పెనమలూరు ఎమ్మెల్యే, ప్రస్తుతం బోడే ప్రసాద్ మీద గెలిచారు. అంతకుముందు అక్కడే ఓడారు. ఒకప్పుడు ఆయన ఉయ్యూరు ప్రాంతానికి సంబంధించి, అంటే ఉయ్యూరులో మొట్టమొదట ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. రెడ్డి గారి అబ్బాయిగా అక్కడ రంగంలోకి దిగారు. ఫస్ట్ ట్రిప్ ఓడిపోయారు, ఆ తర్వాత గెలుపొందారు. ఆ తర్వాతన పెనమలూరు అంటే నియోజకవర్గాలు పునర్విభజన మారినటువంటి సందర్భంలో పెనమలూరుకు వచ్చారు, ఓడారు, గెలిచారు. ఈ దఫా తనని మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఆయన అందుకు నిరాకరించారు. ఆ నేపథ్యంలో నూజివీడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పెడతారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వెళ్తున్నటువంటి తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే అవుతారు.